నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మహానాడుకు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. కడపలో పార్టీ శ్రేణులు సిద్ధం. బొప్పన విజయ్ కుమార్ అస్తమయం. అంత్యక్రియలకు హాజరైన వందలాది అభిమానులు. ల్యాండ్ పోలింగ్ పై అవగాహన. రాజధాని రిపోర్టులో డీటెయిల్స్. ఈ నెల 20న సార్వత్రిక సమ్మెకు సన్నాహాలు. దుగ్గిరాల సమాచారంలో తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. పెదపరిమి గ్రామంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఆర్డీఓ శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో పెదపరిమి రెవెన్యూ పరిధిలోని భూములను రాజధాని కొరకు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకునేందుకు రైతులతో అవగాహన కల్పిస్తూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఏది ఏమైనా 1వ ఫేజ్లో తీసుకున్న భూములు వారికి అభివృద్ధి చేసి అనంతరం మేము ఆలోచించి చెబుతాము అని అన్నారు. ఫేజ్ 1లో ఏ విధమైన అభివృద్ధి పనులు జరగలేదు. సిఆర్డీఏ అధికారులు అసలు ఏమీ పనిచేయడం లేదు అని తెలుపుతున్నారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల లెవెల్ అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన గ్రామ సభకి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మన ఆర్డీఓ గారు శ్రీనివాసరావు గారు. క్లియర్గా ఉంది, జడ్జిమెంట్ వచ్చింది. దీనికి వల్ల ఈ పర్యావరణానికి ఏమాత్రం నష్టం రాదని, గతంలో ఏవైతే రోడ్లు వేసామో ఆ రోడ్లన్నింటినీ కూడా నిలువుగా అడ్డంగా వేసే రోడ్లు అన్నీ కూడా అప్రూవల్ అయిపోయి ఒక స్థాయికి వచ్చినాయి. కొన్ని మధ్య మధ్యలో చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది. అన్నిటికంటే మన అపోహలకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజధానిలో ఒప్పుకోము. 3 రాజధానుల కార్యక్రమం చేయడం చేత అందుచేత ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. లేకపోతే రామారావు గారు చెప్పినట్టు హైటెక్ సిటీ కంటే ఫైనాన్షియల్ సిటీ కానీ ఇతర సిటీలు కానీ అభివృద్ధి చేసేది తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, ఆ మాటకు వస్తే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోవడం గెలుపులు సహజమే. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గతంలో జరిగిన వాటికి కొంత వేరుగా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో కూడా ఆర్డీఓ శ్రీనివాసరావు అధ్యక్షతన రాజధానికి భూములు ల్యాండ్ పోలింగ్ విధానంలో తీసుకునేందుకు అభ్యంతరాలు తెలుపమని ఆర్డీఓ శ్రీనివాసరావు రైతులకు తెలిపారు. ఈ విషయంపై రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసరావు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల లెవెల్ అధికారులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థాయిలో మనకంటే అందరికంటే ఎక్కువగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతోటి, మంత్రివర్యులతోటి, సిఆర్డీఏ కమిషనర్ గారితో అక్కడ చేసేటువంటి నిర్ణయాలు, ఈ భూ సమీకరణ ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, దానికి దీర్ఘకాలిక ప్రణాళిక కానీ, రాబోయే డెవలప్మెంట్ కానీ, వీటన్నిటినీ కూడా ఎమ్మెల్యే సార్కి బాగా అవగాహన ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మీ సమస్యలని ఇప్పుడు మీరు చెప్పినటువంటి అభిప్రాయాలు కూడా సార్కి తెలియనివి కావు, మనందరికీ కూడా తెలియనివి కావు. కానీ ఈ గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఎందుకు ఈ సమీకరణకు ముందుకు పోవాలనుకుంటుంది ప్రభుత్వం, ఎలా డెవలప్మెంట్ అనేది
ఇప్పుడు 29,000 ఎకరాలు, 29 గ్రామాలు, 34,000 ఎకరాలు చెప్పారు. ఇంకా అదనంగా ఎందుకు అవసరం? ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళిక ఏంటి? ఇద్దరు ముగ్గురు సోదరులు చెప్పారు. ఫేజ్ 1లో జరిగిన ఇబ్బందులు, ప్రభుత్వం మార్పిడి వల్ల జరిగిన నష్టం, తద్వారా ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, క్షోభ, జీవితం ఏమైపోద్దన్న భయాందోళన మనందరి మధ్య ఉన్నమాట వాస్తవం. సరే, ప్రజాశక్తితో, ప్రజల యొక్క ఆలోచనతో మీరందరూ సమైక్యంగా ఉండి ప్రాంతాన్ని, రాజధానిని రక్షించుకోవాలని చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. తద్వారా ఒక పెద్ద రిలీఫ్ పొందారు, ఉపశమనం అన్నమాట. అమ్మ, ఈ పీడ వదిలిపోయింది, ఇక మనం పడలేదు, ఈ ప్రాంతం కొద్దిగా అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచన మనందరిలో కలిగింది. తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నిక పార్టీ అబ్జర్వర్ల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మరలా కాట అప్పారావుని తిరిగి ఎన్నుకున్నారు. అనంతరం కార్యకర్తలు అప్పారావును పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అబ్జర్వర్గా బెల్లంకొండ నరసింహారావు, తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, పుట్టి రామచంద్రరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, బండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపోలో డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి సస్పెన్షన్పై 3వ రోజు కూడా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని సత్యనారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ మంగళగిరి డిపో కమిటీ తరపు నుంచి మరి ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీగా ఉన్నటువంటి కామ్రేడ్ నాగేశ్వరరావు గారిని అక్రమంగా సస్పెన్షన్ చేసినందుకు దానిలో భాగంగా ఈ రోజున ఈ నిరసన ప్రదర్శన కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ రోజుకి విజయవంతంగా 3వ రోజులో ఇది ప్రవేశించడం జరిగింది. ఈ అక్రమ సస్పెన్షన్ కనుక లిఫ్ట్ చేసి వెంటనే మరి ఆయనకు డ్రైవర్గా విధులకు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మేము స్ప్రెడ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడే చూస్తాం జరిగింది. ఏదైనా సరే ఈ సస్పెన్షన్లో వాళ్ళు చూపించినట్టుగా ఎక్కడైనా సరే 1 కిలోమీటర్ అయినా క్యాన్సిల్ అయిందా, లేదా ఎవరైనా ప్రయాణికులు వచ్చి ఏమండి మాకు బస్సులు లేవని చెప్పి ఎవరన్నా చెప్పడం జరిగిందా, లేకపోతే మరి అసలు బస్సులు ఆపిన సంగతి అక్కడ ఉన్నటువంటి కంట్రోలర్ గారికి ఆ 2-3 తప్ప మరి ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది జరిగిందా, ఇవి ఏమీ లేకుండానే చిన్న చిన్న కారణాలతోటి గతంలో ఏదైతే మరి మా మాట వింటలేదనేటువంటి కారణాలతోటి అట్లాగే కార్మికుల పక్షాన నికరంగా పోట్లాడేటువంటి ఒక సెక్రటరీ గారిని ఈ రకంగా మరి సస్పెన్షన్ చేయటం అనేటువంటిది అయితే మాత్రం జిల్లా కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సస్పెన్షన్ని లిఫ్ట్ చేసేసి మరి వెంటనే ఆయన విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మంగళగిరి డిపో ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీగా పనిచేస్తున్న విఎన్ రావుని అక్రమంగా సస్పెన్షన్ చేసిన దానికి నిరసనగా చేస్తున్న ఎర్రబాటు జిల్లా నిరసన కార్యక్రమం 3వ రోజు చేరుకుంది. దానికి ఇక్కడ ఉన్న కార్మికులకి మేము మద్దతు తెలియజేయడానికి జిల్లా కమిటీగా గుంటూరు నుంచి వచ్చామండి. ఈ సస్పెన్షను చాలా తీవ్రంగా ఎటువంటి అభియోగాలు కూడా లేకుండా, అభియోగాలు రుజువు కాకుండా, కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయకుండా ఏకపక్షంగా కావాలని విఎన్ రావుని సస్పెండ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే అతను విధుల్లోకి తీసుకోవాలి. అసలు అక్కడ ఏం జరిగిందనేది ఆ డిపోలో ఉన్న కార్మికులకి ఎవరో తెలియదు. ఎక్కడ ఇటువంటి మీడియాలో కూడా ఏమీ రాలేదు. అసలు అతను ఎటువంటి బస్సులు ఆపాడనే దానికి ఎటువంటి సాక్ష్యాలు కూడా ఏమీ లేవు. కేవలం అక్కడ ఉన్న కంట్రోలర్తోనో మరి ఎవరితోనో వాళ్ళు ఫిర్యాదు తీసుకొని కావాలని చెప్పి అతన్ని సస్పెండ్ చేశారని మేము భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు డిపోలో జరిగిన కార్యక్రమాల్లో ఏదైతే విఎన్ రావు గట్టిగా కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల తరపున పోరాటం చేయడం అనేది యాజమాన్యాన్ని కొంచెం కంటగింపుగా మారింది. దానికని వాటి మీద వాళ్ళు మనసులో పెట్టుకొని కావాలని చెప్పి ఒక కారణంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఇదైతే చాలా అన్యాయం అండి. ఈరోజు ఈ ఉద్యమానికి అందరూ పాల్గొన్న అందరికి నా హృదయవంతనాలు. ఈరోజు ఈఎన్ రావుని సెక్రటరీ గారిని కావాలని ఎదిరించు పాలించు అనేది మంగళగిరి డిపోలో జరుగుతుంది. ఎదిరించు పాలించిన శాస్త్రంతోనే హింసిస్తే వర్కర్ని ఏదో ఆ రోజు ఈఎన్ రావు గారిని 2-3 వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని
తెలుసుకొని ఎవరిని కాక మా మాట మేము 15 సంవత్సరాలు చేస్తున్నాం. ఏ మనిషి కంట్రోల్ పెట్టాడా కానీ కంట్రోల్ని పెట్టి ఓడి ఆయన తీసుకొచ్చి కంట్రోల్ని పెట్టి ఆయన ఏమైనా చెబితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. మన లెటర్లు మాత్రం ఏదైనా ఎదురు మాట్లాడితే మాత్రం కంప్లైంట్ పెట్టి ఈయన మీద ఎంక్వైరీ పెట్టు, ఆయన ఎంక్వైరీ చెప్పిన మాట సస్పెండ్ చేయటం. ఈ పాలన కరెక్ట్ మానుకోవాలి. ఆయన కంట్రోల్ రాని లెగితే లెటర్ కంప్లైంట్ పెడతాడు. ఆయన లెగితే కంప్లైంట్ అంటాడు. ఒక చిన్న ఏం చెప్పినా నాకు సంబంధం లేదంటాడు. ఏమంటే కంప్లైంట్ పెడతాడు, లేదంటే అది ఎంక్వైరీ పెడతాడు. ఎంక్వైరీ వాళ్ళని వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ పిలుచుకుంటారు. రెండో వాళ్ళని పిలవరు. వాళ్ళకి అనుకూలమైన ఎవరు ఉన్నారో వాళ్ళనే పిలుచుకొని లేనిపోని నిందలేసి వాళ్ళ మీద బాధ్యతగా చేయకుండా వాళ్ళు ఇష్టాసరంగా చేసి గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు 3వ రోజుకు చేరింది. ఇదే విధంగా ఈ సస్పెన్షన్ అనేది ఎత్తివేయని పక్షంలో మంగళగిరి డిపోలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపంలో దాల్చడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. రేపటి నుంచి ఈ సస్పెన్షన్ సాయంత్రం 6 గంటల లోపు ఎత్తివేయని పక్షంలో రేపు రిలే పాస్ ఉద్యమంలో నుంచి నిరాహార దీక్ష రూపంలోకి మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి పూనుకోవడం జరిగింది. ఈ యొక్క నిరాహార దీక్షలకి మాకు గుంటూరు జిల్లా రీజనల్ మొత్తం 5 డిపోలు 4 డిపోల నుంచి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. రేపటి ఈ యొక్క ఉద్యమం తీవ్ర రూపంలో ఉంటుందని యాజమాన్యానికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటాం. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల ముర్తుజానగర్ షాదీఖానాలో ఈ నెల 20న జరగనున్న భారత సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, సిఐటియు మండల కార్యదర్శి గొట్టిపాటి శ్రీనివాసరావు, మనవ నాగమల్లేశ్వరరావు, బి చిరంజీవి, భీమవరపు అమ్మిరెడ్డి, శివనాగేశ్వరమ్మ, వెంకటేశ్వరమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం, అన్ని ప్రజా సంఘాలు పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా 16 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. ఈ లేబర్ కోడ్స్ అమలైతే కార్మికులు ఆధునిక బానిసలుగా మారుతారు. కాబట్టి తక్షణమే కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. రెండోది, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఉండాలని, అదేవిధంగా రైతు చట్టాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. మూడోది, కార్మికులందరికీ స్కీమ్ వర్కర్లు వీళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్. ఇంకోటి, లేబర్ కోడ్స్ కనుక అమలైతే ప్రధానంగా కార్మికులు 8 గంటల పని విధానాన్ని కోల్పోతారు. రెండోది, సమ్మె చేసే హక్కుని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, ఈ హక్కును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే కార్మికుడు కనీసం సంఘం పెట్టుకునే హక్కు కూడా ఉండదు. దాంతోపాటు ఈరోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఒకసారి ఉద్యోగంలో చేరితే జీవితాంతం నేను ఉద్యోగం చేస్తాననే భరోసా ఈరోజు కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. కానీ ఈరోజు లేబర్ కోడ్స్ వల్ల ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇంటికి పోయే పద్ధతి, హైర్ అండ్ ఫైర్ విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడుతుంది. ఇదే విధానాలను ఈరోజు రాష్ట్రంలో ఉన్న టీడీపీ గాని వైసీపీ గాని ఇద్దరూ కూడా అనుకూలంగా పార్లమెంట్లో చేతులు ఎత్తేసి ఈ చట్టాలను అమలు చేయడానికి సిద్ధపడ్డారు. మొన్న యుద్ధం జరిగే టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ 40. దుగ్గిరాల విమలానంద ఆశ్రమంలో భగవద్గీత పారాయణం అభ్యసిస్తున్న పిల్లలకు బుధవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అత్తోట ఎర్రుబాపయ్య హాజరయ్యారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంటున్న తాబీర్, జమ్మూ కాశ్మీర్ పద్మజ లడక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం వ్యవస్థాపకులు జంపాల కుసుమకుమారి, జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. We are here to invite new people and they do all are very beautiful.
భావించి పిల్లలకి భగవద్గీత నేర్పే అవకాశం ఇచ్చి మీరు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రం పెడతాము, ఇక్కడ చేద్దాము అనుకున్నప్పుడు నాకు కొంచెం ఊళ్ళో అన్నట్టు ఊరి కాదు ఒక ఊరు అన్నట్టు నాకు కొంచెం భయం వేసింది. కాకపోతే మీరు అంత ముందు చేసిన సేవా కార్యక్రమాలు, మీరు చేసిన అద్భుతాలు, ఈ ఊరికి ఆస్పత్రి రావడం కానీ, ఈ ఊళ్ళో మహిళలకి గుర్తింపు కానీ అన్నీ వచ్చినాయంటే నిలుపుకునేవి. దానికి కొంచెం నాకు బలం చేకూర్చి ఏదో ఒకటి చేద్దాము, పిల్లలు వస్తారని కానీ ఇంత అద్భుతంగా అయిందని మాత్రం నేనైతే అనుకోలేదు. అది కేవలం మీ చదవ వల్లే అయింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే బాబాయ్ ఇందాకే ఫోన్ చేశారు, అన్న ఒక 20 భగవద్గీత పుస్తకాలు కావాలి అని. అన్న సరే మా పిల్లలు ఉన్నారన్నా కొంచెం మోటివేషన్ స్పీచ్ ఇచ్చేది అనగానే అరగంటలో వచ్చి రిటైర్డ్ డీఎస్పీ ప్రముఖ పాత్రికేయులు బొప్పన విజయ్ కుమార్ కన్ను మూశారు. రిపోర్ట్. మంగళగిరి పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్గా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా గతంలో విధులు నిర్వహించిన మాజీ పోలీస్ ఉన్నతాధికారి బొప్పన విజయ్ కుమార్ బుధవారం ఉదయం అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు. విజయ్ కుమార్ భార్య బొప్పన విజయ్ కుమారి 2022లో అనారోగ్యంతో మరణించారు. ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. వృత్తిరీత్యా పోలీస్ అధికారిగా ఉన్నత పదవులు అలంకరించి నిజాయితీగా, నిబద్ధత కలిగిన విజయ్ కుమార్ చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావజాలంతో అభ్యుదయవాదిగా ఉండేవారు. నెల్లూరు జిల్లా కలిచేడు గ్రామంలో 1950 ఫిబ్రవరి 10న ఆయన జన్మించారు. తండ్రి కమ్యూనిస్టు నాయకుడు, తల్లి ఉపాధ్యాయుని. తన తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం అయిన విజయ్ కుమార్ తండ్రి కమ్యూనిస్టు నాయకుడు అవ్వడంతో చిన్నతనం నుండి అభ్యుదయ భావాలు కలిగి సిపిఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య అడుగుజాడలలో నడిచారు. ప్రజానాట్య మండలి నాయకులు ఉన్నం బసవయ్యతో కలిసి పనిచేశారు. నెల్లూరు విఆర్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. కాలేజ్ చదివే రోజుల్లో రాజీనామా, రాబందుల వేట వంటి అభ్యుదయ నాటికలలో నటించి మెప్పించారు. మొదట ఆర్మీలో చేరారు. అనంతరం రైల్వే టీసీగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా ఎస్ఐగా సెలెక్ట్ అయి బాపట్ల, చెందోలు, నిడుబ్రోలు, చిలకలూరుపేట, మంగళగిరి, మాచర్ల, విజయవాడలో సిబిసిఐడి అధికారిగా, రైల్వేలో డిఎస్ఆర్పిగా విధులు నిర్వహించి 2008లో రిటైర్డ్ అయ్యారు. కళలపై మక్కువతో కళాకారునిగాను, రచయితగా కళాతృష్ణతో కళాకారులను ప్రోత్సహించడం, వివిధ కళారూపాలకు, కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించేవారు. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక అధ్యక్షుడిగా పనిచేసిన విజయ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న పలువురు నాయకులు, అధికారులు మంగళగిరి పట్టణ పరిధిలోని ఇప్పటం రోడ్డు ఎదురుగా ఉన్న వరుణ్ అపార్ట్మెంట్లో ఆయన నివాసానికి విచ్చేసి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విజయ్ కుమార్తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి నరసింహారావు, మంగళగిరి సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, మంగళగిరి మండలం మాజీ ఉపాధ్యక్షులు మసిలి ఫకీరయ్య, ఎస్ఎస్ చెంగయ్య, పిల్లలమరి బాలకృష్ణ, సిపిఎం తాడేపల్లి మండల సీనియర్ నాయకులు జొన్న శివశంకర్రావు, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, దొంతిరెడ్డి వెంకట్రెడ్డి, అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక కార్యదర్శి పివి రమణ, అమరావతి రాజధాని నాయకులు పి సుధాకర్రావు, పివి మల్లికార్జునరావు, ఆకుల ఉమామహేశ్వరరావు, దండమూడి ప్రియాంక, విజయ్ కుమార్ కుమార్తెలు సునీల్ శ్రీనివాసుని, నీలిమ దుర్గ, కుటుంబ సభ్యులు ప్రసాద్ చౌదరి, బి విజయ్ కుమార్ ఘోష్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఈ నెలాఖరులో కడపలో జరగనున్న మహానాడుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఓ రిపోర్ట్. కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు.
మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించడం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నా అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించాం. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ జరగనుంది. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపైన సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎస్ సవిత, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీద రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దామచర్ల సత్య, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంత్రి రామరాజు, సి భూమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఆర్ మాధవిరెడ్డి, జీవి ఆంజనేయులు, మంతెన సత్యనారాయణరాజు, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు శ్రీ ఆయుర్వేద నిలయంలో ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం జిల్లా అధ్యక్షునిగా మంగళగిరికి చెందిన వాసుదేవ మహేశ్వరరావు కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులుగా ఆకురాతి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఎర్రబాలెంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి విగ్రహ జీవధ్వజ విమానశేఖర ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకురాలు ఆకుల జయసత్య, సాయి నందన్ కమిటీ సభ్యులు మాట్లాడారు. 60 సంవత్సరాల నుంచి ఆలయం ఇక్కడ ఉంది. చిన్న ఆలయంగా ఈ ఆలయంని శ్రీ భక్తాంజనేయ కమిటీ సభ్యులందరూ దాతల సహకారంతో సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి 10,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 8వ తారీఖు దైస్తంభ ఊరేగింపు కార్యక్రమం, భారీ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అలాగే 10వ తారీఖు నుంచి యాగశాలలో పూర్ణాహుతి హోమాలు, అలాగే పలు హోమాలు స్వామివారికి సంబంధించి నిర్వహించి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపడుచులను పిలుచుకొని ఈరోజు ఎర్రబాలెం కోలాహలంగా మారింది. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం భాగ్యం కల్పించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి కమిటీ సభ్యులందరి తరపున, ఎర్రబాలెం గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు ఎర్రబాలెం గ్రామానికి, అలాగే ఎదురుగా కనిపిస్తున్న రాజధానికి స్వామివారి ఆశీస్సులు ఉండి అలాగే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రామ్ భక్త హనుమాన్కి జై. శ్రీ రామ్ భక్త హనుమాన్కి జై. ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత 80 సంవత్సరాల నుంచి కూడా వేంచేసి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కొండ ప్రాంతంలో ఆంజనేయ స్వామి గారి గుడి 80 సంవత్సరాల క్రితమే పెద్దలు భక్త ఆంజనేయ స్వామి గారి విగ్రహం వెలిసి ఉన్నది. దాని భాగంగా పునర్నిర్మాణాన్ని ప్రతిష్ఠించుకొని ఎర్రబాలెం గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని పూనుకొని భక్తాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అలాగే పునఃప్రతిష్ఠించడం జరిగింది. దీనిలో భాగంగా ధ్వజస్తంభ ఆరోహణ, అలాగే శిఖర ఆరోహణ అన్నీ కూడా చేసి పూర్ణ కుంభంతో 5 రోజుల నుంచి కూడా హోమాలని అలాగే హనుమాన్ చాలీసాను చేస్తూ యావత్తు ఎర్రబాలెం గ్రామ ప్రజలందరూ కూడా కోలాహలంగా దేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు
భక్తులు ఏదైతే దాసాంజనేయ స్వామి గుడి యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో ఆడపిల్లలు అందరినీ కూడా పిలుచుకొని నూతన వస్త్రాలని కూడా ఇచ్చుకొని గ్రామంలో కోలాహలంగా 15,000 మంది భక్తులు హాజరై ఈ రోజున అన్నప్రసాదాలను కూడా స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడిని డెవలప్ చేయడానికి భక్తాంజనేయ స్వామి గుడి ప్రతిష్టకి అందరూ పాల్గొని ఎర్రబాలెం భక్త బృందం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో అమరావతికి అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో దాసాంజనేయ స్వామి గారి ఆశీస్సులు ఎర్రబాలెం గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తాంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ తరఫున మాట్లాడుతున్నామండి. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు స్వామివారికి అందరి తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయంలో స్వామివారు ఆలయానికి తగ్గట్టుగా మళ్ళీ భక్తాంజనేయ స్వామి వారిని మనం సుమారుగా 5 అడుగుల స్వామిని తీసుకొని వచ్చి మహావైభవంగా స్వామి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం మనం చేసుకున్నాం. ఈ స్వామి అట్లానే మన బాల భక్తాంజనేయ స్వామి వారిని కూడా వదిలిపెట్టకుండా ఆయన యొక్క అంతరాలయంలో ఆ ప్రాచీన మూర్తిని కూడా స్వామిని మనం ప్రతిష్ఠ చేసుకొని ఆ స్వామి దయతోటి ఇక ముందు మన గ్రామం అన్ని రకాలుగా ఇంతకంటే కూడా అభివృద్ధి పదంలో కొనసాగటానికి మన గ్రామస్తులు అందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసంతో చందాలిచ్చి ఒక ఆలయం అనుకున్నాం. ఆలయంతో పాటు మండపం, అంతరాలయం, అట్లనే గోపురాలు, ధ్వజస్తంభం, భక్తులు అందరూ కూడా కలిసి ఆంజనేయ స్వామికి ఈ రోజున అనుకోకుండా ఒక భక్తుడు 2.5 లక్షల సుమారుగా 3 లక్షల వరకు పెట్టి వెండి గదను సమర్పించారు. ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మన గ్రామం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచిగా స్వామిని నిరంతరం కూడా సేవించుకొని స్వామి దయకు పాత్రులై రాబోయే తరాలకు ఆదర్శప్రాయంగా మంచి విజ్ఞానాన్ని, మంచి యొక్క సంపదను, మన వారసత్వాన్ని అందరికీ అందజేయాలని చెప్పి వేసవి సెలవుల్లో పిల్లలకు ఆధ్యాత్మిక వినోద కార్యక్రమాల శిబిరాన్ని మంగళగిరిలోని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో ఇవి జరిగాయి. ఈ మేరకు పాస్టర్ పాల్ వివరాలు అందించారు. యేసయ్య మహాకృప వలన, దేవాతి దేవుని దయ వలన 2025వ సంవత్సరంలో VBS అద్భుతంగా యేసయ్య నామ మహిమార్థకరంగా దేవుడు జరిగించినందుకు ఆ దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2023లో మొట్టమొదటిగా VBS స్టార్ట్ చేయడం జరిగింది. 10 మంది పిల్లలతో ఆ రోజు 2023లో స్టార్ట్ చేశాం. 2024లో దాదాపు 40 మంది పిల్లలు వచ్చారు. ఈరోజు 2025వ సంవత్సరంలో 60 మంది పైగా పిల్లలు వచ్చారు. అది కేవలం దేవుని యొక్క కృప. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మందిరంలోకి వచ్చి కొంచెం ఆటలు, పాటలు, దేవుని యొక్క వాక్యము, కంఠస్థ వాక్యం నేర్పించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ VBS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు దేవునిలో ఎదగాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుని కొరకు చిన్నప్పటి నుంచే నిలబడాలనేటువంటి ఒక ఆశతో ఇది ప్రారంభించడం జరిగింది. ఒక జీసస్ గ్రేస్ చర్చి పరిచర్య ద్వారా ఈ చిన్నకాకనిలో జీసస్ గ్రేస్ చర్చి పరిచర్య 3 సంవత్సరాలుగా మేము ప్రారంభించి పరిచర్య చేస్తున్నాం. అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, దీవించబడుతున్నారు, దైవ దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. ఈ 2025 ఈ VBS జరగడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. అందుకని దేవాతి దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. టీచర్స్ కూడా 4 టీచర్స్ వచ్చారు, వారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా దాదాపు 60 మందికి పైగా పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా అందరికీ చిన్న బైబిల్స్, గిడియోన్స్ బైబిల్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అందరికీ కూడా ఒక వాటర్ బాటిల్, అందరికి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాటర్ బాటిల్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా 3 రోజుల ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా 3 గ్రూపులుగా చేసి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, తర్వాత అలాగ 3 రోజులు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలందరికీ కూడా దేవుడు గిఫ్ట్స్ ఇచ్చాడు. అందుకని దేవాతి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను.
హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక.